హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నా పేరు షకీరా. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే ఉంటుందనమాట. ఈ చాక్లెట్ ప్యాకెట్ వచ్చేసి ఆఫీస్‌లో కని తెప్పించాను. ఆ చుట్టుపక్కల షాప్‌కెళ్ళి తీసుకుందామంటే ఇంక కుదరట్లేదు. ఆన్‌లైన్‌లో ఏవుంటే అవి తెప్పించేసా అనమాట. అండ్ ఇవొచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ అండి. బ్రేక్‌ఫాస్ట్ కోసం నేను ముందు రోజు నైటే చేసి పెట్టేసాను. వాటిలో పాలు మొత్తం పీల్చుకుపోయి గట్టిగా అయిపోయాయి. అందుకే కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను. నేనైతే తర్వాత తింటాను. మా హస్బెండ్ ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్తున్నారు. తనకి ముందు ఇచ్చేస్తా అనమాట. నావైతే జస్ట్ అట్లా బయట పక్కన పెట్టేసాను. కాస్త రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాత తినొచ్చు అనేసి. నేనైతే బ్రేక్‌ఫాస్ట్ కంటే ముందు ఫస్ట్ టీ ప్రిఫర్ చేస్తాను. మా హస్బెండ్‌కి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసాను. తను ఎర్లీగా వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత నేను టీ తీసుకొని కొద్దిసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యాను. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో, మా హస్బెండ్ అయితే మార్నింగే వెళ్ళిపోయారు ఆఫీస్‌కి. నేను టీ తాగాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయలేదు. ఇంత పొద్దున్నే కాదు. కొద్దిగా 8:00 అట్లా తింటాను. అండ్ వింటర్ కదా! బాగా లాగుతుందనమాట స్కిన్ మొత్తం. ఇదేం పెయిడ్ కొలాబరేషన్ కాదండి. ఇంతకుముందే చూపించేసాను ఈ ప్రోడక్ట్ నేను. ఏ ఆయిల్ అయినా పర్లేదు తీసుకోవచ్చు, కానీ నాకు కోకోనట్ ఆయిల్ సూట్ కావట్లేదు. ఈవెన్ నా దగ్గర కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ ఉంది. అది కూడా ఫేస్‌కి సూట్ కావట్లేదు. అందుకే నేను కుంకుమాది తైలం, యాక్చువల్గా ఇంతకుముందు దీన్నే నైట్ పెట్టుకునేదాన్ని, కానీ డేలో పెట్టుకుంటే కొంచెం బాగా అనిపిస్తుంది. అంటే రోజంతా నాకు ఇట్లా స్కిన్ లాగుతున్నట్లు ఉంటుంది అనమాట. ఊరికే ఫోకస్ దాని మీదకే పోతుంటుంది. అందుకే మార్నింగ్ టైం పెట్టుకుందాము, కావాలంటే పడుకునే ముందు కూడా మళ్ళీ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదన్నట్లు. 2 డేస్కి ఒకసారి నైట్ పెట్టుకున్నా, మార్నింగ్ అయితే రెగ్యులర్గా పెట్టుకుంటున్నా. అంతే, జస్ట్ నాట్ మచ్, జస్ట్ ఒక 5 మినిట్స్. అండ్ దట్టు మార్నింగ్ టైం కొద్దిగా టైం ఉంటుంది నాకు. పెద్దగా మేజర్ కుకింగ్ ఏమీ ఉండదు. అండ్ ఇవాళ అయితే నాకు యోగా చేసే పని కూడా లేదనమాట. రేపటి నుంచే చేయొచ్చు. ఇవాళ ఒక్కరోజు ఐ హావ్ టు వెయిట్. అండ్ మొన్న ఈ మధ్య నేను ఐ డోంట్ నో చూపించానో లేదో, గ్వాష ఇంతకుముందు నా దగ్గర జేడ్ది ఉండేది. ఇప్పుడు వచ్చేసి నేను స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను. ఇది తీసుకున్నాక చాలా బాగుందనమాట. సో అట్లా టీవీ చూసుకుంటూ ఇట్లా ఒక 5 మినిట్స్ అంటాను. తర్వాత ఒక గంట సేపు అట్లా వదిలేస్తాను. ఆ పని చేసుకుంటూ ఉంటాను, లంచ్ చేసుకోవడము అవన్నీ కూడా అనమాట. ఇక్కడ మాత్రం సైడ్లో ఇట్లా సైడ్లో చేయాలి. దీనివల్ల ఏమి జా షార్ప్ కావడం అట్లా ఏమి ఉండదు, కానీ ఎక్సెస్ ఏదైతే వాటర్ ఉందో అది పోవడం వల్ల మన జా షేప్ కనిపిస్తుంది అంతే. సో యా, జస్ట్ 2 మినిట్ పని. అది కూడా వింటర్ కాబట్టి చేస్తున్నాం. హే గైస్, ఎండ తీసుకుందామని పైకి వచ్చా, కానీ కళ్ళు అసలు తెరుచుకోవట్లేదు. బాగుంది, ఎండ అయితే చాలా బాగుంది. ఆపోజిట్లో కూర్చుంటే మళ్ళీ నా ఫేస్ కనబడుతుంది. సో నాకు ఎందుకు ఒక విషయం అర్థం కాదు, వింటర్లో దుమ్ము ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అవునా కాదా ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఎందుకు వింటర్లో డస్ట్ ఎక్కువ ఉన్నట్లు, చెట్ల మీద కూడా డస్ట్ ఎక్కువ ఉన్నట్లు, ఇంట్లో కూడా డస్ట్ ఎక్కువ వస్తున్నట్లు అనిపిస్తుంది. ఐ డోంట్ నో అది సీజన్ రిలేటెడ్ అయిందా, లేదంటే ఈ మధ్య అంటే వింటర్లో వర్షాలు పడవు కాబట్టి అలా ఉంటుందా, ఐ డోంట్ నో. సో రోజు ఏమి ఇలా సన్ తీసుకోనండి. ఇవాళ కొద్దిగా ఖాళీ ఉంది. ఓవర్ నైట్ ఓట్స్ కదా, కుకింగ్ పెద్దగా లేదు, అందుకే పైకి వచ్చా అంతే. జస్ట్ 5 మినిట్స్ అంతే. ఇలా విటమిన్ డి తీసుకొని వెళ్దామని. దట్టు నిన్న నైట్ నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నా, అండ్ ఇప్పుడు ఫేస్కి ఆయిల్ పెట్టుకున్నా, కాబట్టి కొంచెం సన్ తీసుకుందామని వచ్చా అంతే. నా లంచ్ బాక్స్ కోసమని పప్పు బియ్యం చేసుకుందాం అనుకుంటున్నా. దానికోసం ఈక్వల్ క్వాంటిటీస్లో రైస్ అండ్ కందిపప్పు నానబెట్టుకుంటున్నాను. తర్వాత కుక్ చేస్తాను. ఇంకా కిచెన్లో కానీ కొన్ని కంటైనర్స్ వచ్చాయండి పాష్ బ్రాండ్ నుంచి. అవి ఒకసారి చూపిస్తా, చూసేయండి. ఇవి ఎక్కడో చూసినట్లుంది అనుకుంటున్నారా? నా దగ్గర సేమ్ బ్రాండ్ నుంచి సేమ్ కంటైనర్స్, నాకు కొద్దిగా డిఫరెంట్ మోడల్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాయి. అప్పుడు చూపించా, వాడుతున్నా కూడా సూపర్ ఉన్నాయి అసలు. అవైతే వాటిలోనే ఇప్పుడు న్యూ అరైవల్స్ అనమాట ఇవి. వీటి మూతేమో ఇట్లా క్యాసిల్ ఫిట్ లాగా వస్తుంది. ఎయిర్ టైట్, బీపీఏ ఫ్రీ, మైక్రోవేవ్ సేఫ్ అండ్ డిష్ వాషర్ సేఫ్. నేను ఏం తీసుకున్నా కానీ మైక్రోవేవ్ సేఫ్ అండ్ డిష్ వాషర్ సేఫే తీసుకుంటాను. ఎందుకంటే నాకు టూ మచ్ హ్యాసిల్ వద్దు, మళ్ళీ ఇది అందులో పెట్టొద్దు, డిష్ వాషర్లో వాష్ చేయొద్దు, అట్లా ఉండకూడదు నాకు ఇంకా. సో అందుకనే అన్నీ సేఫ్ అవి తీసుకున్నాను. అండ్ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అండి.
పెద్దవి వచ్చేసి 1 లీటర్ కెపాసిటీ, చిన్నవి వచ్చేసి 500 ml కెపాసిటీ అనమాట. అండ్ ఒక్కొక్క సెట్ వచ్చేసి 500 రూపీస్ అట్లా ఉంది. మీకు బాగా గుర్తుండుంటే నా దగ్గర సేమ్ ఇలాంటిదే ఇంకొక సెట్ ఉండే అనమాట. లాస్ట్ ఇయర్ పంపించారు వాళ్ళు. అప్పుడు కూడా నేను వీడియో చేసి చూపించాను మీకు. అందులో 4 వచ్చాయి కంటైనర్స్. 4 ఆర్ 6 వచ్చినట్లున్నాయి. వాటిలో మొత్తం నేను అన్ని రకాల పిండిలు వేసి పెట్టుకుంటా అనమాట. అసలు ఎంత బాగున్నాయో అవి ఎయిర్ టైట్‌గా, అస్సలు పురుగు పట్టదు వాటిలో వేసుకుంటే. అండ్ ఇంకా ఈ ఒక్కసారి చూసేయండి. ఇది క్యాసిల్ ఫిట్ అనమాట. అండ్ పాష్ బ్రాండ్ నుంచి బీపీఏ ఫ్రీ, ఎయిర్ టైట్ అండ్ చాలా మంచి క్వాలిటీ. నార్మల్‌గా వాష్ చేయొచ్చు, మైక్రోవేవ్‌లో పెట్టుకోవచ్చు, డిష్ వాషర్‌లో పెట్టుకోవచ్చు. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా కిచెన్‌లో యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో, మీరు ఈ లింక్‌లోకెళ్ళి చూసినట్లయితే వీటిల్లో చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా సైజెస్ కూడా ఉన్నాయి. మీరు హ్యాపీగా చూసేసుకోవచ్చు. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ తెప్పించింది ఇవే అండి. ఇవైతే ఎంత బాగున్నాయంటే నేను ఇంకా జొన్న పిండి, సజ్జ పిండి, అన్ని రకాలు చిన్న చిన్న పిండ్లు ఉంటాయి కదా, తక్కువ క్వాంటిటీలో పెట్టుకునేవి, అవి ఇందులోనే పెడతాను. అసలు ఎయిర్ టైట్‌గా ఉంటాయి. అస్సలు పాడవవు. ఎన్ని రోజులైనా చక్కగా పురుగు పట్టకుండా ఉంటాయి. అండ్ ఒక్కసారి నేను చూపిస్తున్నా చూడండి. దీని చుట్టూ ఇట్లా రబ్బర్ ఉంటుంది. అండ్ మంచిగా ఎయిర్ టైట్‌గా ఉంటదనమాట. ఇట్లా పట్టుకున్నా గానీ అసలు రాదు చూడండి. వెయిట్ ఎంత చక్కగా తీసుకుంటుందో. అండ్ ఈ కిచెన్‌లో విండో ఉంది కదా, దీన్ని నేను ఎప్పుడు కూడా డెకోర్ పర్పస్‌కే వాడాను. కానీ తర్వాత నాకు ఇవన్నీ కూడా ఇక్కడ పెడితే ఎంత ముచ్చటగా అనిపించిందంటే ఇంకా అన్నీ సెట్ చేసేసాను. చక్కగా గ్రోసరీస్ వేసుకొని ఇంకా లాస్ట్ టైం తీసుకున్నవి కూడా దీంట్లోనే యాడ్ చేసేసా అనమాట. ఎంత బాగా కనిపిస్తున్నాయో. అలాగే ఈ స్పేస్ కూడా నాకు ఇంకా ఫంక్షనల్‌గా యూజ్ అవుతుంది. వేస్ట్ అయిపోకుండా చాలా వరకు ఇక్కడ మంచిగా స్టోరేజ్ వచ్చేసిందనమాట. నాకు ఈ సెట్టింగ్ అసలు ఇంతకు ముందు దానికంటే కూడా బా అనిపించింది. వీటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. తప్పకుండా చూసుకోండి. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఇంకిప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7:45 ఆర్ 8 ఆ టైం అవుతుందనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటూ నేను టు డూ లిస్ట్ రాసుకుంటున్నా. ఎందుకంటే 2, 3 పనులున్నాయి. అవి డేట్స్ అయిపోతున్నాయన్నమాట. ఇవాళ రేపట్లో ఆ పనులు ఫినిష్ చేయాలి. చాలా రోజుల నుంచి నేను పోస్ట్‌పోన్ చేస్తా ఉన్నా. ఇలా కాదు అనేసి ఒక నోట్‌బుక్ ఉంది. అది నా బ్యాగ్‌లోనే ఉంటది. ఇంట్లో ఉన్నా నేను దాంట్లో నోట్ చేసుకోవచ్చు. ఆఫీస్‌లో ఉన్నా సరే దాంట్లో నోట్ చేసుకోవచ్చు. అందులో నేను రాసి పెట్టుకుంటున్నాను. సో దట్ ఒక్కొక్కటి అయిపోగానే ఇంకా దాన్ని క్రాస్ చేస్తా ఉంటా అనమాట. ఈ పనులు కంపల్సరీ అయిపోవాలి. అందుకే నేను నోట్ చేసుకుంటున్నాను. పనులు ఎక్కువ అవ్వడం వల్ల ఏమైద్దంటే సగం ఈ పని చేయడం, సగం ఆ పని చేయడం అట్లా ఉంటదనమాట. అలా అవ్వకుండా ఉండాలి అంటే మన బ్రెయిన్‌లో ఉన్నదంతా ఒక పేపర్ మీద పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక్కొక్క పని చేసుకుంటూ అది ఫినిష్ అవ్వగానే దాన్ని క్రాస్ చేస్తా ఉండాలి. దానివల్ల మనకి చాలా క్లారిటీ వస్తది. ఇట్లా క్రాస్ చేయగానే అది మన బ్రెయిన్‌లోంచి ఎగిరిపోద్దనమాట ఇంకా. చాలా బావుంటది. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కోసారి అన్ని పనులు సగం సగమే చేస్తుంటాం. అంటే ఇప్పుడు ఐరన్ చేయాలనుకోండి, ఒక్క డ్రెస్ ఐరన్ చేస్తాం, పక్కకెళ్ళి ఏదో సర్దుతాం, అక్కడికెళ్ళి వంట స్టార్ట్ చేస్తాం, ఆ తర్వాత ఏదో ఫోన్ కాల్ చేస్తాం. ఇలా మెస్సీగా అయిపోద్దనమాట. అలా అవ్వకుండా ఉండాలంటే థింగ్స్ టు డూ రాసేసుకొని ఈవెన్ మనం హౌస్ వైఫ్ అయినా గానీ చాలా పనులుంటాయి ఇంట్లో ఉన్నా గానీ. సో, అవన్నీ ఒక లిస్ట్ లాగా రాసేసుకొని తర్వాత ఒక్కొక్కటి ఇట్లా టిక్ చేసుకుంటూ చేయడం వల్ల అట్లా మెస్సీగా సగం సగం పనులు చేసుకోకుండా అన్ని పనులు బా అవుతాయన్నమాట. ఇంకా తర్వాతొచ్చేసి నేను ఈ పప్పు బియ్యం చేసేస్తున్నానండి. ఎందుకంటే లంచ్ బాక్స్ పెట్టుకొని ఎళ్ళాలి అంటే చల్లారాలి గూడా గదా మళ్ళీ. ఇదేం లేదండి, కిచిడీలాగా గాకుండా సింపుల్ తాలింపనమాట. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు, తాలింపు గింజలన్నీ వేసేసి సింపుల్‌గా దీన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిలే వేశా నేను, నెయ్యి వేయలేదు. అండ్ ఏదైతే మనం ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వగానే ఇందాక 1:1 రేషియోలో కందిపప్పు అండ్ రైస్ నానబెట్టుకున్నాం గదా, అది ఇందులో యాడ్ చేసేసి డబల్ వాటర్ పోసేయాలంతే. ఇప్పుడు నేను 1 గ్లాస్‌లో హాఫ్ రైస్, హాఫ్ కందిపప్పు నానబెట్టుకున్నాను. సో, 1 గ్లాస్ అయిపోయింది గదా అది. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసేస్తాను. ఇది చాలా సింపుల్ అండి. తెలంగాణ సైడ్ బాగా చేస్తారు. యాక్చువల్‌గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చుట్టాలొచ్చారు అంటే డెఫినిట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌కి ఇదే ఉంటది. అలానే సమ్మర్‌లో ఇంకా ఆవకాయ అవి పెడతారు గదా, ఆ నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇదే ఉంటది. ఎందుకంటే కొత్త ఆవకాయ పచ్చడితో ఇది చాలా బావుంటదనమాట. న్యూట్రిషియస్ కూడాను. ఎందుకంటే దీంట్లో హెవీగా ఏమీ ఉండదు. అండ్ పప్పు కూడా ఉంటది గదా. సో, సగమే రైస్ ఉంటది, సగం పప్పు ఉంటది కాబట్టి మంచిగా రైస్ క్వాంటిటీ కూడా తక్కువ ఉన్నట్లుంటది. కానీ తినడానికి కడుపు నిండా ఉంటది. సో, మా ఎంటైర్ ఫ్యామిలీ
మా ఖాందాన్ అందరికీ కూడా వెరీ మచ్ ఫేవరెట్ అనమాట. మా హస్బెండ్కి అయితే ఇది కొంచెం కొత్త డిష్ లానే ఉంటుంది. సో ఇవాళ నా ఒక్కదానికే నేను కుక్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ ఆఫీస్లో తింటా అన్నారు, అందుకే నా వరకే కాబట్టి నా ఫేవరెట్ది కుక్ చేసుకున్నా అనమాట. ఎప్పుడైతే ఇలా ఇంట్లో ఎవరు ఉండరు, నా కోసం నేనే కుక్ చేసుకుంటున్నాను అన్నప్పుడు ఎవ్వరికి నచ్చనివి నా ఫేవరెట్స్ ఉంటాయి కదా, అవి కుక్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను నేను. నేను ఈవినింగ్ ఎర్లీగా వస్తున్నా కదా, సో అందుకనే మార్నింగ్ కూడా ఎర్లీగా వెళ్దాము అనుకుంటున్నా కానీ మా మెయిడ్ టైమింగ్స్ వల్ల నాకు అస్సలు కుదరట్లేదు. తను 8:30కి వస్తుంది. సో 8:30 to 9:30 వర్క్ చేస్తుంది. ఇద్దరం ఒకేసారి లాక్ వేసుకుని బయటికి వెళ్తాము. ఓ గైస్, ఒకసారి క్విక్గా నా అవుట్ఫిట్ చూపిస్తాను. ఈ టాప్ వచ్చేసి ఎప్పుడో 2 years బ్యాక్ అనుకుంటా. ఐ థింక్ మింత్రా ఆర్ అమెజాన్ నుంచి తీసుకున్నా. మీకు కూడా నార్మల్గా కనిపించేస్తుంది అసలు వెస్ట్రన్ వేర్ టాప్ అని వెతికితే. ఇట్లా హ్యాండ్స్ డిఫరెంట్గా వచ్చి నచ్చింది అనమాట నాకు. అండ్ ఇది వచ్చేసి సింపుల్ బ్లాక్ ట్రౌజర్. సో యా, అండ్ అయిపోయింది లంచ్, చల్లారుతుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకోబోతున్నాను, ముందే చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు. అయినో నేను సింపుల్గా పడేయలేక పాడైన తర్వాత పడేద్దామని అవుతున్నా. అవి టప్పర్వేర్ బాక్సెసే అండి, నాట్ ఎ ప్రాబ్లం, అంత ఇష్యూ అయితే ఉండదు. బట్ ఏంటంటే స్టీల్ బాక్స్ నిన్న పెట్టుకెళ్ళాను, ఆ బాక్స్ ఇప్పుడు డిష్ వాషర్లో ఉంది, వాష్ అవుతుంది. సో ఇట్లనే అవుతుంది అనమాట. స్టీల్ బాక్స్ పెట్టుకెళ్ళిన నెక్స్ట్ డే నేను కంపల్సరీగా ఈ ప్లాస్టిక్ బాక్స్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే చల్లారుస్తున్నాను రైస్. నిన్న నైట్ టొమాటో పచ్చడి చేశాను, అది ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది, నాకు బాగా తినాలనిపించింది అనమాట, అందుకే అనుకున్నాను. అండ్ ఇంకా ప్యాక్ చేసేసుకొని క్విక్గా బయలుదేరుతా. ఇప్పుడు ఆల్రెడీ 9:45 అయిపోయింది, 9:30 నేను బయలుదేరాలి, బట్ 9:45 అయిపోయింది. వ్లాగ్ పెట్టి ఇంకా కెమెరా పెట్టి షూట్ చేస్తూ పనిచేసానంటే కొంచెం స్లో డౌన్ అవ్వాల్సి వస్తుంది. అందుకనే 8 వరకు బాగానే అయింది, తర్వాత కొంచెం హెయిర్ వాష్ వల్ల అట్లా డిలే అయిందనమాట. సో ఇంకా ఇది వచ్చేసి నా లంచ్ బాక్స్ అండి, చల్లారిన తర్వాత పెట్టుకున్నాను. ఇందాక చెప్పాను కదా ప్లాస్టిక్ బాక్స్లోనే పెట్టుకోవాలి ఇవాళ అనేసి. ఇది వచ్చేసి టొమాటో కొత్తిమీర పచ్చడి, ముందు రోజు చేశాను. ఇదైతే ఎప్పుడు చేసినా కానీ 3 days ఉంటుంది. అండ్ ఇంకా పప్పు బియ్యం అండ్ క్యారెట్స్ కట్ చేసుకున్నాను. ఏదర్ క్యారెట్స్ లేదంటే యాపిల్, ఇట్లా ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాను ఎవ్రీడే స్నాక్ లాగా అనమాట. బయట నుంచి అయితే అస్సలు స్నాక్ కానీ లంచ్ కానీ ఏవి తీసుకోను నేను. సో ఇంకా రెడీ అయిపోయాను, ఇవాళ బ్లాగ్లో ఉన్నా కాబట్టి మా మేడ్ వెళ్ళిపోయింది. ఇంకా స్లోగా నేను అన్నీ క్లోజ్ చేసేసుకొని బయలుదేరిపోయానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎంత షూట్ చేద్దాం అనుకున్నా కానీ వెళ్ళిన తర్వాత అస్సలు కుదరదు, బోల్డ్ అన్ని పనులు ఉంటాయి, కాల్స్, అండ్ ఇప్పుడు టీం కూడా ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడడము అదంతా ఉంటుంది. సో ఇవాళ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఆఫీస్లో స్టవ్ లేదు కానీ నేను బ్లాక్ కాఫీ చేసుకుంటానండి అప్పుడప్పుడు. అంటే ఒక్కోసారి లంచ్ చేయగానే నాకు విపరీతంగా నిద్ర వస్తూ ఉంటుంది. సో ఏం చేస్తా అంటే నా దగ్గర ఈ ఎలక్ట్రిక్ కెటిల్ లాంటిది ఉందన్నమాట. ఇది ఫ్లాస్క్ కమ్ కెటిల్, దీంట్లో వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకుంటా. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాను. సో దీన్ని ఇట్లా 100 degrees వరకు బాయిల్ చేసుకున్నామంటే చక్కగా మరిగినట్లు అయిపోతుంది అనమాట. సో ఇంకంతే, ఆ వాటర్ని కప్లో కొంపేసుకుంటే బ్లాక్ కాఫీ రెడీ అయిపోయినట్లే. ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతున్నాను. అసలు ఆఫీస్లో ఉన్నప్పుడు షూట్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు, టైమే దొరకలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ట్రాఫిక్ అవాయిడ్ చేద్దాం అనేసి కొంచెం త్వరగా బయలుదేరి ఇంటికి వెళ్ళి లాగిన్ అవుతున్నా ఈ మధ్య. సో యా చలో, ఒక 1 hour అయితే పడుతుంది ఇప్పుడు. సో ఇంకా వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఇంకా అంతే యాజ్ యూజువల్, పిల్లలు వచ్చినా కానీ మనం లంచ్ బాక్స్లో బాక్సెస్ అన్నీ తీసి ముందు షింక్లో వేస్తాం కదా, నా బాక్సెస్ అన్నీ తీసి షింక్లో వేసుకుంటున్నాను. అయితే డిష్ వాషర్ నేను మార్నింగ్ ఆన్ చేసి వెళ్తానండి, ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తాను. టైం ఉన్నప్పుడైతేనేమో డిషెస్ కూడా సర్దేస్తాను, బట్ ఇవాళ నేను డిషెస్ సర్దలేదు. ఒక్కోసారి అప్పటి వరకు పని చేసి రావడం వల్ల ఏంటంటే అట్లా సోఫాలో పడి ఉండి టీవీ చూసుకుంటూ కూర్చుంటే బాగుండు అన్నట్లుగా ఉంటుంది. చలిగా కూడా ఉంటుంది కదా, మాది 5th floor అనమాట. సో ఎండ అయినా చలి అయినా మాకు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ చలికి అసలు అట్లా కూర్చోవాలనిపిస్తుంది అంతే. ఇంకే బెండకాయలు వచ్చేసి మా మేడ్ ఆల్రెడీ కట్ చేసింది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు బయట ఉంచేసి బెండకాయ ఫ్రై చేస్తాను. ఈ మధ్య కాలంలో ఈవినింగే కుకింగ్ ఎక్కువ ఉంటుందండి, మార్నింగ్ నా ఒక్కదానికి అన్నప్పుడు 1 pot డిషెస్ ఏదైనా చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి నా కోసం టీ పెట్టుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ 7 o'clock అట్లా వస్తారు, ఆ లోపు ఇంకా వంట చేసేసాను అంటే ఐ విల్ బీ ఫ్రీ అనమాట. మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు, ఇంకా మధ్యాహ్నం తను కూడా లంచ్ చేస్తారు అంటేనేమో మార్నింగే వండేస్తాను. లేదు తను ఆఫీస్లో తింటారు అంటే ఇంక ఇవాల్టి లాగా ఉంటుంది అనమాట రొటీన్ వచ్చేసి.
సో ఇంకా ఇలాచీ టీ అయితే ఇలాచీ టీ, జింజర్ టీ అయితే జింజర్ టీ, ఏదో ఒకటైతే పెట్టుకుంటాను. వింటర్‌లో ఏంటంటే చలిగా ఉంటది గదా! ఏదో ఒకటి అట్లా తాగాలి అనిపిస్తా ఉంటదనమాట. ఇంకా ఇవాళ మెన్యూ వచ్చేసి నేను పెరుగు ఎక్కువ తినట్లేదు మేము. అందుకనే పెరుగు చారు అండ్ బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకొకటండి, నేను 10 కిలోస్ వెయిట్ లూజ్ అయ్యాను ఈ ఇయర్ వచ్చేసి. అండ్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం బెండకాయ తినడం వల్ల అసలు చాలా వరకి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. నాకైతే అది సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అప్పటినుంచి నేను ప్రతి వారం గూడా 2 సార్లు అట్‌లీస్ట్ బెండకాయలు వండుతున్నాను. ప్రతిసారి ఒక హాఫ్ కిలో వండుతా అనమాట. ఎక్కువ కర్రీ వేసుకొని తినాలి. చాలా సింపుల్. గార్లిక్ ఎక్కువ వేసుకోవాలి. ఇంకా జీలకర్ర, ఉప్పు, పసుపు వేసేసి చక్కగా మగ్గనిచ్చి లాస్ట్‌లో కారం అండ్ ధనియాల పొడి వేసి దించేయాలి అంతే. ఇంకా ఈ మధ్య కాలంలో మై న్యూ అబ్సెషన్ ఉప్పు మిరపకాయలు. వీటిని చల్ల మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు అని కూడా అంటారు. ఇవి పెరుగు చారు చేస్తున్నా అని చెప్పాను కదా, దాంట్లోకి సైడ్‌లో బావుంటాయి అన్నమాట. అందుకే చేస్తున్నాను. సో, ఎప్పుడైనా పెరుగు ఇంకా అయిపోవట్లేదు, పుల్లగా అయిపోతదేమో అనిపిస్తే నేను పెరుగు తాలింపేసేస్తాను. దానివల్ల చక్కగా తింటారు. ఇంట్లో అందరికీ నచ్చుతది. వింటర్ గదా! ఎక్కువగా పెరుగు పోదనమాట. ఇట్లా స్పైసీగా ఉంటే తినాలనిపిస్తది. సో, ఇంకా పెరుగు చారు తాలింపేసుకోవడం అయితే వెరీ ఈజీ. ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చెనగపప్పు వేసేసుకొని, కొంచెం కొత్తిమీర వేసేసుకొని, పసుపు కంపల్సరీ వేసుకోవాలి అండ్ పెరుగులో కలిపేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తది. అండ్ సైడ్‌లో ఈ ఉప్పు మిరపకాయలు పెట్టుకొని తింటే చాలా బావుంటది. సో, మార్నింగ్ టైమ్ నేను ఎంత సింపుల్‌గా తిన్నా గానీ, ఈవినింగ్ ఎందుకో మంచిగా ఇట్లా ఎలాబరేట్‌గా తినాలనిపిస్తది ఒక్కోసారి. ఎస్పెషల్లీ వింటర్స్‌లో స్పైసీగా, వేడిగా తినాలి అనిపిస్తా ఉంటది గదా! నాకు కూడా అంతే. యూఎస్‌లో ఉన్నప్పుడైతే ఇంకా స్నోలో ఇంకా నాకు రోజు ఇడ్లీ సాంబార్ ఎంత క్రేవింగ్‌గా అనిపిచ్చేదో. ఉప్మా చేసేదాన్ని జారుగా, లేదంటే ఇడ్లీ సాంబార్ చేసేదాన్ని. మొత్తం బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్సే చేసేదాన్ని నైట్ టైమ్ అయితే. సో, చలికాలం నాకు ఇట్లా క్రేవింగ్స్ వస్తా ఉంటాయన్నమాట. అండ్ ఇంకా రైస్ కూడా పెట్టేసాను. ఎందుకంటే ఇంకా ఈవినింగ్ స్నాకింగ్ అనేది తగ్గిపోయిందండి ఆఫీస్‌కి వెళ్ళిన దగ్గర నుంచి. మా హస్బెండ్ కూడా ఈవినింగ్ అంతా ట్రావెల్‌లోనే ఉంటారు. సో, ఇంక తను గూడా రాగానే డిన్నరే జేసేస్తారు. సో, ఎర్లీ డిన్నరే జేసేస్తాము. ఇంకా ఫుడ్ అంతా రెడీ పెట్టేసాను. రైస్ కూడా పెట్టేసాను ఇక్కడ. బెండకాయ గూడా అంతే, చాలా ఫాస్ట్‌గా అయిపోతది. అండ్ ఈ వెయిట్ లాస్ టిప్ అయితే తప్పకుండా ట్రై జేసి చూడండి మీరు. బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తది అనేసి మాత్రమే మనం విన్నాము. కానీ వెయిట్ లాస్ కూడా అవుతది. సో, మనందరం ఇప్పుడు మ్యాథ్స్ నేర్చుకునే స్టేజ్ నుంచి దాటేసి పైకెళ్ళిపోయాం కాబట్టి, కనీసం వెయిట్ లాస్ కోసమైనా బెండకాయ కంపల్సరీ తినండి. అయితే ఆయిల్ తక్కువ వేసుకొని వండుకోండి. అందుకే నేను ఈ ప్యాన్‌లో చేస్తున్నాను. చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలనమాట. సో, ఇది టొమాటో పచ్చడి గూడా ఉంది. ఈ పచ్చడి అయితే చెప్పాను కదా, 2-3 డేస్ డెఫినెట్‌గా ఉంటది అనేసి. టొమాటో పచ్చడి, బెండకాయ ఫ్రై అండ్ మజ్జిగ చారు అండ్ ఈ చల్లమిరపకాయలు, వైట్ రైస్. ఇది మా డిన్నర్ ఇవాళ. ఇంకా నేనైతే కొద్దిసేపు వాక్ చేద్దామని కిందకొచ్చాను. 7:00 అట్లా ఆఫీస్‌లో మా టీమ్ అందరూ ఇంక ఇంటికెళ్ళిపోతారనమాట. సో, అప్పటి వరకి నేను కంటిన్యూయస్‌గా కాల్స్‌లోను, మెసేజెస్‌లోను అవైలబుల్ ఉండాలి. అప్పటి వరకి కొంచెం బిజీగానే ఉంటది. అంటే ఫోన్ పక్కన పెట్టడానికి ఉండదు. ఇంకిప్పుడు 7 దాటిపోయింది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి, ఇంకా ఇప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం ఉండదనమాట. సో, ఇంకా డిన్నర్ అయితే రెడీగా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కాబట్టి. సో, ఈ మధ్య కాలంలో నేను చేసిన చేంజ్ ఏంటి అంటే, ఇంతకుముందు నేను 6:00కి బయలుదేరేదాన్ని ఆఫీస్ నుంచి. అలాంటప్పుడు ఏంటంటే నాకు 2 అవర్స్ ఇంకొకసారి అంతకంటే ఎక్కువే పట్టేది ట్రాఫిక్‌లో. సో, అలా కాకుండా నేనేం చేస్తున్నానంటే, కొద్దిగా ఎర్లీగా బయలుదేరి వచ్చేస్తున్నాను. దానివల్ల ట్రాఫిక్‌లో టైం వేస్ట్ అవ్వకుండా నేను తొందరగా ఇంటికొచ్చి మళ్ళీ ఇంటి నుంచి లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నాను. సో, ప్రొడక్టివిటీ అట్లా కొద్దిగా పెంచుదాము. అన్నెసెసరీగా 2 అవర్స్ అట్లా ట్రాఫిక్‌లో ఎందుకు అన్నట్లు ఇలా చేస్తున్నాను. చూద్దాం ఎన్ని రోజులు ఇట్లా కుదురుతుందో. అండ్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసి ఇంకా ఇంటికెళ్ళి డిన్నర్ చేస్తాను. సో, అదండి ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తాను. మరి ఎవ్రీ వీక్ 3 వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. నేనేమనుకుంటున్నా అంటే మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే పెడదాం అనుకుంటున్నా.
ఏవైతే ప్రమోషనల్ వీడియోస్ లాంటివి ఉంటాయో లేదా షాపింగ్ వీడియోస్ లాంటివి ఉంటాయో అవి సాటర్డేస్ పెడతా అనమాట. సో అవి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే చూడొచ్చు. సో అదండి మరి. వ్లాగ్స్ అంటారు అందరూ కానీ